పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధం ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా 14 రోజుల కాల్పుల విరమణకు ముందుకు వచ్చింది. కొన్ని షరతులతో హార్ముజ్ జలసంధి తెరిచేందుకు కాల్పుల విరమణకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాక్ ప్రధాని అభ్యర్థనతో అమెరికాతో చర్చలకు అంగీకరిస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. సాయుధ దళాల పర్యవేక్షణతో 2 వారాల పాటు హార్ముజ్ లో రాకపోకలు సాగుతాయని తెలిపింది. ఇందుకోసం ఇరాన్ అమెరికాకు 10 షరతులు విధించింది. యురేనియం ఎన్రిచ్మెంట్ చేసుకునేందుకు హక్కును అమెరికా గుర్తించాలని, ఇది తమ సార్వభౌమాధికారాన్ని ఇరాన్ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇరాన్ భూభాగంపై అమెరికా లేదా ఇజ్రాయెల్ ఎలాంటి దాడులు చేయబోమని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని సూచించింది. తక్షణమే గల్ఫ్ రీజియన్ నుంచి అమెరికా తన బలగాలను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని, లెబనాన్లోని హిజ్బుల్లాతో పాటు ఇరాన్కు మద్దతు ఇచ్చే గ్రూపులపై దాడులు చేయొద్దని, ఇరాన్పై ఉన్న అన్ని రకాల ఆర్థిక ఆంక్షలను అమెరికా పూర్తిగా రద్దు చేయాలని అల్టిమేటం ఇచ్చింది ఇరాన్. ఇరాన్ షరతులకు అమెరికా అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించారు. పాక్ ప్రధాని షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్తో పాటు ట్రంప్ మాట్లాడారు. ఇరాన్కు ఇచ్చిన గడువును 2 వారాల పాటు పొడిగించామని, దాడులను నిలిపివేయాలని కోరారు. ఇరాన్తో శాశ్వత శాంతి ఒప్పందానికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి ఈ 2 వారాల గడువు ఉపయోగపడుతుందని భావించారు.